హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? 3 చిన్న పందులు. ఒకప్పుడు మమ్మీ పిగ్ మరియు ఆమె 3 లిటిల్ పిగ్స్ అడవుల్లోని ఒక ఇంట్లో ఉండేవి. 3 చిన్న పందులను చూసుకోవడానికి మమ్మీ పిగ్ వద్ద తగినంత డబ్బు లేదు. మమ్మీ పిగ్ 3 లిటిల్ పిగ్స్ కి చెప్పింది. వారు ఆమెను విడిచిపెట్టి తమ స్వంత సంపదను సంపాదించుకోవలసి ఉంటుంది అని. మరుసటి రోజు 3 చిన్న పందులు తల్లిని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళాయి. ఒక పెద్ద చెడ్డ తోడేలు చెట్టు వెనుక నుండి తమను చూడటం వారికి కనిపించలేదు. తోడేలు ఆకలితో ఉంది మరియు 3 చిన్న పందులను తినాలనుకుంది. 3 లిటిల్ పిగ్స్ కొన్ని గడ్డితో ఉన్న ఒక వ్యక్తిని కలిశాయి. మొదటి చిన్న పంది తన ఇంటిని నిర్మించడానికి కొంచెం గడ్డిని ఇవ్వగలరా అని మనిషిని అడిగింది. మనిషి అలాగే ఇస్తాను అని చెప్పి గడ్డిని ఇచ్చాడు. మొదటి చిన్న పంది గడ్డి నుండి ఇంటిని తయారు చేసింది. అతను తన గడ్డి ఇంటితో చాలా సంతోషంగా ఉన్నాడు. మిగిలిన 2 చిన్న పందులు వీడ్కోలు పలికి అడవుల్లోకి వెళ్ళాయి. మొదటి చిన్న పంది తన గడ్డి ఇంట్లోకి వెళ్ళింది. కొంచెం ముందుకు వెళ్ళగానే 2 చిన్న పందులు కర్రలు మోస్తున్న వ్యక్తిని కలిశాయి. రెండవ చిన్న పంది తన ఇల్లు కట్టుకోవడానికి కొన్ని కర్రలు ఇవ్వగలవా అని మనిషిని అడిగింది. ఆ వ్యక్తి అలాగే ఇస్తాను అని చెప్పి కొన్ని కర్రలు ఇచ్చాడు. రెండవ చిన్న పంది కర్రలతో ఇల్లు కట్టుకుంది. అతను కర్రలతో చేసిన తన ఇంటితో చాలా సంతోషంగా ఉన్నాడు. మూడో చిన్న పంది వీడ్కోలు పలికి అడవుల్లోకి వెళ్ళింది. రెండవ చిన్న పంది కర్రలతో చేసిన అతని ఇంట్లోకి వెళ్ళింది. మూడవ చిన్న పంది ఇటుకలతో నిండిన చక్రాల బండిని నెట్టుతున్న వ్యక్తిని కలుసుకుంది. అతను తన ఇంటిని నిర్మించడానికి కొన్ని ఇటుకలు ఇవ్వగలవా అని ఆ వ్యక్తిని అడిగింది. ఆ వ్యక్తి అలాగే ఇస్తాను అని చెప్పి కొన్ని ఇటుకలు ఇచ్చాడు. మూడవ చిన్న పంది చాలా కష్టపడి తన ఇంటిని ఇటుకలతో తయారు చేసింది. ఇటుకలతో చేసిన తన ఇంటితో అతను చాలా సంతోషంగా ఉన్నాడు. తన ఇల్లు మిగతా 2 కంటే బలంగా ఉండాలని కోరుకున్నాడు. పెద్ద చెడ్డ తోడేలు మొదటి చిన్న పంది ఇంటికి వెళ్ళింది. అతను కిటికీలో చూశాడు మరియు మొదటి చిన్న పందిని చూశాడు. తోడేలు తలుపు తట్టింది. తోడేలు లోపలికి రావచ్చా అని అడిగింది. కానీ మొదటి చిన్న పంది తోడేలును లోపలికి రానివ్వలేదు. పెద్ద చెడ్డ తోడేలు ఊఫని ఊది అతను గడ్డితో చేసిన ఇంటిని పేల్చివేశాడు. మొదటి చిన్న పంది రెండవ చిన్న పంది ఇంటికి పరిగెత్తింది. పెద్ద చెడ్డ తోడేలు రెండవ చిన్న పంది కర్ర ఇంటికి వెళ్ళింది. అతను లోపలికి చూశాడు మరియు 2 చిన్న పందులను చూశాడు. అతను తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడిగాడు. కానీ 2 చిన్న పందులు అతన్ని లోపలికి రానివ్వలేదు. పెద్ద చెడ్డ తోడేలు ఊఫని ఊది కర్రలతో చేసిన ఇంటిని ఊడదీశాడు. 2 చిన్న పందులు మూడవ చిన్న పంది ఇంటికి పరిగెత్తాయి. పెద్ద చెడ్డ తోడేలు మూడవ చిన్న పంది ఇంటికి వెళ్ళింది. కిటికీలోంచి చూసి తలుపు తట్టాడు. 3 లిటిల్ పిగ్స్ అన్నీ కలిసి ఇంట్లో ఉన్నాయి. పెద్ద చెడ్డ తోడేలు అతను లోపలికి రావచ్చా అని అడిగాడు. కానీ 3 చిన్న పందులు అతన్ని లోపలికి రానివ్వలేదు. పెద్ద చెడ్డ తోడేలు ఊఫని ఊదాడు. కానీ ఇటుకలతో చేసిన ఇంటిని ఊడదీయలేకపోయాడు. ఇటుక ఇల్లు తోడేలుకు చాలా బలంగా ఉంది. పెద్ద చెడ్డ తోడేలు ఇంటికి నిచ్చెనను తీసుకువెళ్ళింది. అతను చిమ్నీ దిగి ఆ మార్గంలో ఇంట్లోకి ఎక్కబోతున్నాడు. పెద్ద చెడ్డ తోడేలు నిచ్చెన పైకి ఎక్కి పైకప్పు మీదకు ఎక్కింది. ఈరోజు 3 పందులను తింటానని చాలా సంతోషించాడు. పెద్ద చెడ్డ తోడేలు చిమ్నీ నుండి దూకింది. అతను వేడినీటి కుండలో పడ్డాడు. చిమ్నీ కింద 3 లిటిల్ పిగ్స్ కుండను నిప్పు మీద పెట్టాయి. పెద్ద చెడ్డ తోడేలు బాగా కాలిపోయింది. కుండలోంచి దూకి ఇంట్లోంచి బయటకు పరుగెత్తాడు. 3 లిటిల్ పిగ్స్ చాలా సంతోషించాయి. వారు ఇక తోడేలుకు భయపడాల్సిన అవసరం లేదు. వారు సంతోషంగా జీవించారు. 3 లిటిల్ పిగ్స్ నైతిక పాఠం: జీవితంలో షార్ట్కట్లు తీసుకోవద్దు. కష్టపడి పని చేస్తే చివరికి ఫలితం ఉంటుంది.